శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం అందరికీ తెలిసినటువంటి మన కావలిలో ఉన్నటువంటి పెద్ద డాక్టర్ ఎవరున్నారు అని చెప్పి మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే మనకి గుర్తొచ్చే ఒకానొక పేరు ఏంటి అంటే నీలిశెట్టి ప్రభాకర్ నాయుడు గారు. ఈరోజైతే మనం సార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అసలు సార్ యొక్క చిన్ననాటితనం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో చూశారు. ఎంతోమందికి, లక్షల మందికి ఆపరేషన్లు చేసి ఎంతోమందిని కూడా బ్రతికిచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. అలాంటి డాక్టర్ దగ్గరికి అయితే ఈరోజు మనం రావడం జరిగింది. ఇలాంటి స్ఫూర్తి అనేది ఎంతో మందికి సహాయం చేసిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా ఆ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అన్న విశేషాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు సార్ మనతోనే ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఈరోజు మేము మీ అంత గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మా CMD న్యూస్ బృందం నుంచి మీ గురించి తెలుసుకోవడానికి అయితే ఈరోజు మేము రావడం జరిగింది. మొదటి నుంచి కూడా మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పగలరా సార్? నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడినమ్మా. మాది సొంత జిల్లా అనంతపురం జిల్లాలో ధర్మవరం పట్టణంలో నేను పెరిగాను. పుట్టిందేమో మదనపల్లి, మా అమ్మగారి ఊరు. మా అమ్మగారు వాళ్ళు ఆకుల వాళ్ళు, మేము నీలిశెట్టి వాళ్ళం. నేను చాలా బీద కుటుంబంలో జన్మించానమ్మా. మా నాన్నగారు ఒక బేల్దార్ మేస్త్రి గారు. ఆయన చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా అప్పుడప్పుడు చేసేవారు. మేము 8 మంది సంతానం. ఆ సంతానంలో నేను ఫస్ట్, అంటే పెద్ద అబ్బాయి. నేనే ఆ సంతానానికి పెద్ద దిక్కు. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు చదువు రాని వారు కాబట్టి నన్ను ఏదో కొంత వరకు చదివించి ఆ తర్వాత తను ఆయన పనిని నాకు కూడా నేర్పించి తనలాగే ఒక పెద్ద మేస్త్రి గాను కాంట్రాక్టర్ గారో చేయాలని కోరిక ఉండేది ఆయనకు. కానీ ఎందుకో నేను దైవానుగ్రహం వలన చిన్నప్పటి నుంచి కూడా నేను చదువులో కొంత, అంటే నా టాప్లో కాకపోయినా ఒక యావరేజ్ స్టూడెంట్గా పైకి రావడం జరిగింది. మా మాస్టర్లు వాళ్ళంతా వచ్చి మా నాన్నగారికి చెప్పేవారు, అయ్యా మీ అబ్బాయి కొంచెం పర్వాలేదు, చదువులో బాగున్నాడు, అతన్ని చదివించాయి ఆయనకి ఎన్నోసార్లు చెప్పారు. అదేవిధంగా నేను చదువుకున్నాను. అప్పుడు మాకు స్కూల్లో 11వ క్లాస్, అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అనేవాళ్ళు, ఎస్ఎస్ఎల్సి నేను ఫస్ట్ టైం పాస్ అయినాడు. అది ఒక గొప్ప విషయం. మా కుటుంబంలో అంతవరకు ఎవరూ కూడా ఎస్ఎస్ఎల్సి పాస్ కాలేదు. దాంతో మా నాన్నకు కూడా కొంత ఉత్సాహం కలిగి నన్ను మళ్ళీ పై చదువులకు కూడా పంపించడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ సీడెడ్ డిస్ట్రిక్ట్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపురంలో చేరాను. అక్కడ నా అదృష్టవశాత్తు నా రూమ్మేట్స్లో 2 అన్నదమ్ములు వాళ్ళు. ఒక ఆయన మన ఉమ్మడి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినారు, రాఘవేంద్రరావు గారని. ఇంకొక ఆయన ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీషియాలజీ ప్రహ్లాదరావు అని. వాళ్ళిద్దరూ చదవడం చూసి ఆ స్ఫూర్తితో నేను ఎందుకు చదవకూడదు వాళ్ళలాగా నేను చదివాను. నేను కూడా నా బయాలజికల్ సైన్సెస్లో మంచి ర్యాంకు సంపాదించి
ఎంబీబీఎస్కు అప్లై చేశాను. అయితే మా నాన్నగారు చదువురాని వారు కాబట్టి నేను జూన్ 15th జన్మిస్తే ఆయన రికార్డ్స్లో పొరపాటున జూలై 15th అని రాశారు. నాకు టాప్ ర్యాంక్ వచ్చినా కానీ నాకు సీట్ రాలేదు. నేను చాలా నిరుత్సాహపడిపోయాను. అప్పుడు మళ్ళా మా కాలేజీకి వెళ్తే వాళ్ళు నా కెమిస్ట్రీ మార్క్స్ చూసి నాకు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది కెమిస్ట్రీలో. అప్పుడు బీఎస్సీ ఆనర్స్లో సీట్ ఇవ్వడం జరిగింది. 6 నెలలకు మళ్ళా దైవానుగ్రహం వల్ల నాకు సప్లిమెంటరీ ఇంటర్వ్యూ అని పిలిచి నాకు గౌతలచ్చన్న గారి అన్న కుమారుడికి 17 రోజులు వయసు మాత్రం తక్కువ ఉంది కాబట్టి మాకు మళ్ళా సీట్ ఇవ్వడం జరిగింది. నేను 6 నెలలు అందరికంటే వెనక్గా ఎంబీబీఎస్లో చేరడం జరిగింది. ఆ తర్వాత నేను అప్పటి నుంచి కూడా ఇదంతా నాకు డాక్టర్ కావాలని ఎందుకు స్ఫూర్తి కలిగిందంటే, మా నాన్నగారు హాస్పిటల్ బిల్డింగ్స్ మరి డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఉండేటప్పుడు వాళ్ళన్నింటికీ రిపేర్లు చేయించడము, సున్నాలు కొట్టించడం ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామంది బీద ప్రజానీకంగా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. వాళ్ళకు ట్యాబ్లెట్స్ కూడా తీసుకునే దానికి శక్తి లేకుండా ఎంతోమంది సఫర్ అయ్యడం చూశాను. నేను వాళ్ళ బాధలన్నీ గమనించాను. అరే, ఏదైనా వృత్తి అంటూ ఉంటే మనం మనుషులను నిజంగా ప్రాణము పోయగలము, మన చేతులతో అంటే ప్రాణాలు పోసి వాళ్ళను కాపాడగలగము అనే వృత్తి అనేది ఏదైనా ఉంటే ఇది ఒక వైద్య వృత్తి అని నేను అప్పుడు గ్రహించాను. ఏమైనా కానీ కష్టపడి చదివి ఒక వైద్యుడిగా నేను పట్టభద్రుడిని. నేను బీద ప్రజానీకానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి కూడా నేను ఈ వైద్య వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. సార్, ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే మీరు ఎంతో కష్టపడి చదువుకున్నారు. అదేవిధంగా 6 నెలలు తర్వాత కూడా మీరు చదువుని స్టార్ట్ చేసిన దాఖలాలు అని చెప్పి మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో లక్షల మందికి మీరు సేవ చేస్తున్నారు. ఆ అనుభవం అనేది, ఆ హ్యాపీనెస్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది? అంతకంటే జన్మలో తృప్తినిచ్చే విషయం ఏది ఉండదమ్మా. నేను ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో పనిచేశాను. విక్టోరియా జనరల్ హాస్పిటల్ బెంగళూరులో ఎంత రద్దీ ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు, సిటీ హాస్పిటల్ అంటే. అలాంటి హాస్పిటల్లో పనిచేసి సర్జరీ అందరి దగ్గర, అందరి ప్రొఫెసర్ల యూనిట్లోనూ పనిచేసి వాళ్లకు ఏది నైపుణ్యత ఉందో ఆ బ్రాంచ్లో నేను సర్జరీ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను కర్నూలు మెడికల్ కాలేజీకి వచ్చి అక్కడ కూడా సర్జికల్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వివిధ బ్రాంచుల్లో పనిచేశాను. అవన్నీ నేర్చుకున్న తర్వాత నా అదృష్టం కొద్దీ నెల్లూరు రావడం జరిగింది. మాజీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు పరిచయం అయ్యారు. ఆయన నా సేవలను గుర్తించి, డాక్టర్ గారు, నా నియోజకవర్గంలో మంచి సర్జన్ లేరు, కావలిలో ఒక మంచి సర్జన్ కావాలంటున్నారు, మీరు వెళ్తారా అని అడిగారు. వెళ్తాను సార్ అంటే ఆయనే నాకు ఇక్కడ పోస్టు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు యానాద్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇక్కడ రావాలన్నా, ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా ఆయన కోరిక మేరగానే జరగాలి. కానీ వెంకయ్య నాయుడు గారు నన్ను ఇక్కడ వేయించారు. ఆయన ఇచ్చిన ఈ అవకాశము ఆయన ఎందుకు ఆయనకు ఆలోచన కలిగిందో, నేను కావలికి రాకపోతే నేను ఇంత పేరు ప్రఖ్యాతులు నా వైద్య వృత్తిలోనే కాదు, ఆ తర్వాత మీ అందరికీ తెలుసు నేను రాజకీయాల్లో కూడా ప్రవేశించడం జరిగింది. సార్, సక్సెస్ఫుల్గా ఒక డాక్టర్గా మీ వృత్తిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో కూడా మీరు రంగప్రవేశం చేయడం జరిగింది. అది ఎప్పుడు చేయడం జరిగింది? ఆ విధంగా రావడానికి గల స్ఫూర్తి ఏమైనా ఉందంటారా? మా వైద్య వృత్తిలో ఒక సర్జరీలోనే, అంటే శస్త్రచికిత్సలోనే మనం మనుషులకు సేవ చేసే అవకాశము, ప్రాణాలు పోసే అవకాశం కలిగింది. అయినా నేను రాజకీయంలో అయితే
అన్ని రంగాల్లోనూ వివిధ రంగాల్లోనూ సేవలు అందించవచ్చు ప్రజానీకానికి అని నాకు ఆశ కలిగింది. మరి మహానుభావుడు శ్రీ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు నాకు ఆరాధ్య దైవం. ఆయన నేను ఒక వైద్యుడిగానే కాదు, ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్గా పిలువగలుగుతున్నానంటే ఆ మహానుభావుని పుణ్యమే. ఆ కుటుంబానికి, ఆ పార్టీకి నేను శాశ్వతంగా రుణపడి ఉన్నాను. నేను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ రుణాన్ని తీర్చుకోలేదు. అందుకే నేను తెలుగుదేశం పార్టీలో శాశ్వత సభ్యుడినమ్మ. ₹1,00,000 కట్టి శాశ్వత సభ్యుడిగా కూడా చేరడం జరిగింది. ఇప్పుడు ఒక డాక్టర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అందరికి కూడా సేవ చేశాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. దాదాపు మీ వల్ల ఎంతమంది వరకు లబ్ధి పొందుంటారు సార్? అమ్మా, నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత 100 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి అవినీతి లేకుండా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాం. టీచర్లు అయితేనేమి, మున్సిపల్ వర్కర్స్ అయితేనేమి. ఇప్పుడు నేను అప్పుడు అపాయింట్ చేసిన వాళ్ళలో చాలామంది కమిషనర్లు గాను, ఈవెన్ రీజనల్ డైరెక్టర్స్ గాను రిటైర్ అయినారు, హెడ్ మాస్టర్స్గా రిటైర్ అయినారు. ఈరోజు వాళ్ళు ఎంతో, ఫర్ ఎగ్జాంపుల్ మా తెలుగుదేశం ఆఫీసులో మాతో క్లర్క్గా ఉండి ఒక ఎస్సీ క్యాండిడేటు శ్రీనివాసులు అని సూలూరుపేట అబ్బాయిని మేము ఉద్యోగం ఇచ్చాం. ఆ అబ్బాయి చాలా బీదవాడు. తెలుగు పండిట్ బిరుదుతో నా దగ్గరికి వచ్చాడు. నేను మున్సిపల్ చైర్మన్ అయ్యాను, అపాయింట్ చేశాను. ఈరోజు హెడ్ మాస్టర్ గారి పేరే సొంత చర్చి కట్టుకొని హ్యాపీగా తుఫాన్ నగర్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే బయటే కాకుండా మీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తారో మీ స్టాఫ్ అందరినీ కూడా ఒక అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మీరు చేశారు అని చెప్పి మేము వినున్నాము. ఎలాంటి సేవ అనేది చేశారు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి? నేను ఈ శస్త్రచికిత్స ప్రొఫెషన్లో అయితేనేమి, సర్జన్గా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, నా ఒక్కని కృషే కాదమ్మా, ఇది ఒక సమిష్టి కృషి అని నేను చెప్తాను. ఎందుకంటే సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, నర్సులు కానీ, స్వీపర్స్ ఎవరైనా కానీ, సబార్డినేట్ స్టాఫ్ కానీ, వాళ్ళ సహాయ సహకారాలు మనకు లేకుంటే మనం ఏమీ చేయలేం. అందుకని నేను సర్జరీ చేసినప్పుడు నా దగ్గర చాలామంది నర్సులు పనిచేశారు. నిస్వార్థంగా పనిచేశారు, నిష్కలంకమైన సేవలు అందజేశారు. వాళ్ళలో చెప్పుకోవాలంటే జ్యోతి అని ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ప్రభుదాస్ గారని వాళ్ళ భర్త రిటైర్డ్ డిఎస్పీ గారు. అలాగే అక్కమ్మ అని ఒక నర్సు ఉంది, అలాగే రమణమ్మ అని ఒక నర్సు ఉంది, అలాగే త్రేసమ్మ అని ఒక నర్సు ఉంది, వెంకమ్మ అని. వీళ్ళందరినీ నేను నాకు సన్మానం జరిగినప్పుడు వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు నేను సన్మానం చేయించాను. కాబట్టి వీళ్ళందరి సమిష్టి కృషి చేతనే నేను ఒక సర్జన్గా షైన్ అయ్యాను. అలాగే రాజకీయంలో కూడా ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని మొదట నాకు ఎమ్మెల్యే టికెటే ఇచ్చారు ఆయన. కానీ ఇక్కడ స్థానికులంతా ఈయన స్థానికులు కాదు అంటే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వాపసు తీసుకొని నాకు మున్సిపల్ ఎలక్షన్ వస్తే మళ్ళీ నన్నే ఎంపిక చేసి ప్రత్యక్ష ఎన్నికలో ప్రప్రథమంగా ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ తరఫున నేనే ఎన్నికయ్యాను. 87 నుంచి 92 వరకు ఈ టౌన్లో మీ అందరూ చూసే విధంగా, అంటే మీరు ఇంకా అప్పుడు జన్మించి ఉండకపోవచ్చు, ఉదయగిరి ఓవర్బ్రిడ్జ్ శంకుస్థాపన చేసింది నేనే. ఆనాడు బెజవాడ పాపిరెడ్డి గారు ఎంపీ గారు, జానారెడ్డి గారు R&B మినిస్టర్, శాసనసభ్యులు యానంద్ రెడ్డి గారు, నేను శంకుస్థాపన చేశాను. మరి ఇప్పుడు బీపీఎస్ సెంటర్లో ఒక ఇరిగేషన్ ఒక కాలువ ఉంది, మీరు చూసింటారు, పెద్ద దుర్గంధపూరితంగా. అక్కడ ఎవరు నిలుచుకునే దానికి కూడా భయపడేవాళ్ళు. దాన్ని పూర్తి కాంక్రీట్ చేసి ఇప్పుడు పూల వాళ్ళకైతేనేమి, ఎంతోమంది వ్యాపారస్తులకైతేనేమి వాళ్లకు ఉపాధి కల్పించాం. అదొకటి చేశాను. పంట కాలువ మామూలుగా ఈ శివాలయం వరకే వెళ్ళేది, ఆఖరు భూములకు నీళ్ళు అందేటివి కాదు. పంట కాలం కూడా నేను తుమ్మలపంట రోడ్డు వరకు ఎక్స్టెండ్ చేసి చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం బాపూజీ కాలనీ 45 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ IDSMT ఫండ్స్ అని తెచ్చి ఆ కాలనీని
4 అంచెలుగా డెవలప్ చేశాం. ఈరోజు మీరు కావలిలో మోస్ట్ పాష్ కాలనీ ఏదంటే బాపూజీ కాలనీ. విశ్వోదయ ఇన్స్టిట్యూషన్స్కు ఈరోజు ఈ విట్స్ కాలేజీకి అయితేనేమి ఇంకోటి ఆనాడు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన గ్రామీణ క్రాంతి పథకం కింద వాళ్ళందరికీ నేనే కాంపౌండ్ వాల్స్ కట్టించి లోపల లైటింగు అన్నీ ఏర్పాటు చేశాం. అదేవిధంగా ముస్లిం సోదరులకు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ దేనికి కానీ కమ్యూనిటీ హాలు, మ్యారేజ్ హాల్ ఉండేది కాదు. నేనే వివేకానంద పార్కును సగం ఉపయోగించుకొని షాదీ మంజిల్ కట్టించాను ఆ రోజుల్లో. సో ఇలాంటివి ఎన్నో, మున్సిపల్ హై స్కూల్ పాత ఊరు, వెంగళరావు మున్సిపల్ హై స్కూల్, ఇందిరానగర్ మున్సిపాలిటీ, అవన్నీ కూడా మా టైంలోనే వచ్చాయి. ఎన్నో పార్కులు డెవలప్ చేశాను. ఇలాంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు నేను వైద్య వృత్తి చేసుకుంటూనే టౌన్ డెవలప్మెంట్కి కూడా కృషి చేశాను. అవన్నీ అలా ఇప్పుడు కూడా శాశ్వతంగా మా హయాంలోనే జరిగింది. ఆ తర్వాత మస్తాన్ రావు గారు వచ్చిన తర్వాత చాలా మున్సిపాలిటీకి చాలా ఫండ్స్ తెచ్చాడు. ఆయన కూడా ఈ రక్షిత మంచినీటి పథకానికి చాలా కృషి చేశారు. వారి హయాంలో కూడా ఈ టౌన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏమని అది కొంచెం సైలెంట్లో పెడతారా? అదే ప్రజలందరూ కూడా ఒక నమ్మకాన్ని అయితే గట్టిగా నమ్ముతారు. కనిపించే దైవాలు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది డాక్టర్సే అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి మీరు లోగా ఉన్న సమయంలో ఒక పుషప్ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉండుంటారు కదా, అది మీ జీవితంలో ఎవరు? అమ్మా, నేను ఇంత మంచి సర్జన్ కావడానికి సేవా దృక్పథత అనేది నాలో ఇది భావం కలగడానికి అన్నిటికీ కారణం డాక్టర్ కాకుళ్ళు రాఘవులు అని మా గురువు గారు. ఆయన ఎంతో ఆశ్చర్యపడతారు మీరు. నా గురువుగా నాకు సర్జరీ నేర్పించాడు. తర్వాత నాకు వియ్యంకులుగా అయ్యారు. నా 2 కూతుర్లను ఆయన 2 కొడుకులకు ఇచ్చి వివాహం చేసుకోవడం జరిగింది. అది అంటే కులాలతో మతాలతో సంబంధం లేకుండా వివాహం ఉంటుంది. అర్థమైందా? సో ఆయన నాకు ఫస్ట్ నాకు శ్రీకృష్ణ భగవానుడు, రెండవ దేవుడు ఎన్టీఆర్, మూడవ దేవుడు ఆయన కాకొల్లు రాఘవులు గారు. సార్, చూసుకున్నట్లయితే మీరు ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. రాజకీయాల్లో ఎన్నో చేస్తున్నారు. ఫ్లైట్ మోడ్ అయినా అంజన్ లేకపోతే సైలెంట్లో అన్నా పెట్టండి. ఏరోప్లేన్ మోడ్ పెట్టండి. సార్, మీరు మొదటి నుంచి కూడా ప్రజలందరికీ ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేశారు. కానీ ఇప్పటికీ కూడా మీకు ఒక సొంత హాస్పిటల్ అనేది కూడా నిర్మించలేదు అని చెప్పని మాకు సమాచారం. అసలు దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా, నేను ఏదైనా స్వయం కృషితో సాధించవచ్చు అనే ప్రిన్సిపల్ మీద నా నమ్మకం అమ్మ. ఎందుకంటే నేను బేదార్ మేస్త్రి కొడుకునైనా ఒక డాక్టర్ కావడం, ఆ తర్వాత కావలికి రావడం, ఒక రాజకీయ నాయకుడిగా కావడం, దాంట్లో కూడా మున్సిపల్ చైర్మన్ పదవిని సంపాదించడం, ఎమ్మెల్యే కూడా నాకు అవకాశం కల్పించడం, ఇవన్నీ చూస్తే మనకు దైవ బలం ఉండాలి. మనకు మానవుల్లో కూడా ప్రోత్సహించే వ్యక్తులు ఉండాలి. మనలో ఎప్పుడైతే నిస్వార్థమైన సేవ దృక్పథం ఉంటుందో ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తారమ్మా. కాబట్టి వారి సహాయంతో కూడా నేను ఎంతో పైకి రావడం జరిగింది. మరి నాకు ఒకటే అనిపించింది,
నాతో ఇన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా కొంతమంది పనిచేశారు. ఇప్పుడు కూడా ఎంతోమంది నాకు విశ్వాసపాత్రులుగా ఉండి, వాళ్ళు నాకు ప్రాణం కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులతో నేను రాజకీయంగానే కాకుండా నా వైద్య రంగంలో కూడా నేను రాణించడం జరిగింది. అటువంటి వారికి నేను ఒక్కోసారి ఆలోచిస్తాను, అరే నాకు వయసు అయిపోయింది, నా తర్వాత వీళ్ళ గతి ఏంది అని నాకు ఆలోచనలో పడి నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే అన్నీ చూశాను, నేను లగ్జరీస్ చూశాను, ఆస్తులు కొన్నాను. నా ఆస్తులే ఉంటే ఇవాళకు మొన్న ఎవరో అంచనా వేసి చెప్తున్నారు 5,000 కోట్లు ఉండేది. అంటే మీరే ఊహించుకోండి. నేను సొంత నర్సింగ్ హోమ్ కూడా ప్లాన్ చేశాను. అప్పుడు సరిగా రాజకీయంలో ఎంటర్ అయ్యాను. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే మనకు వ్యాపార రీతిగా చూస్తాం కానీ ప్రొఫెషన్ను నిస్వార్థమైన సేవలు అందించడానికి వీలుండదు. అందుకని వైద్య వృత్తిలో ప్రతిఫలం ఆశించకుండా నేను వైద్య సేవలు అందించాను. అదేవిధంగా ప్రతిఫలం ఆశించకుండా నేను రాజకీయంలో కూడా సేవ చేశాను. కాబట్టే అనుకుంటాను నేను ఇంత పలుకుబడి నాకు ఈ విధంగా ప్రజలంతా నన్ను ఇంత అభిమానిస్తున్నారంటే అది నా అదృష్టము. నేను అందించిన సేవలను వాళ్ళు గుర్తించి నాకు ఈ స్థానాన్ని కల్పించారు. అందుకే లాస్ట్లో ఒకే ఒక ఆస్తి ఉంది నాకు. మన బాలకృష్ణారెడ్డిలో 2.5 ఎకరాల స్థలం. ఆ 2.5 ఎకరాల స్థలాన్ని కూడా మా స్టాఫ్ అందరికీ 30 మందికి 30 అంకణాల చొప్పున వాళ్లకు ఇచ్చేసాను. రిజిస్ట్రేషన్ కూడా చేశాను. ఇప్పుడు శాసనసభ్యులు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయన్ని పరిచయం చేసి, సార్ నేను ఈ విధంగా వాళ్ళకి ఇచ్చాను, మీరు కూడా కొంచెం సహాయం చేయండి, కొంచెం వాళ్ళకి ఏదైనా హౌసింగ్ లోన్ కానీ లైటింగు ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ కూడా అంటే ఆయన కూడా చాలా నన్ను అభినందించి, తప్పకుండా నువ్వు ఇంత ఉదారంగా చేసావు, నేను కూడా నా వంతు సేవ నేను కూడా వాళ్ళకి తెస్తానని పాపం ముందుకు వచ్చారు. ఆయనకు నిజంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. గ్రేట్ సార్. అసలు అండ్ ఓన్ హాస్పిటల్ కూడా దాని గురించి అసలు ఆలోచన కూడా లేకుండా మీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్థలం కొని మరీ వాళ్ళందరికీ 30 అంకణాలు ఇవ్వడం అసలు నిజంగా అసలు చాలా గ్రేట్. అసలు అది మనం చూసుకున్నట్లయితే అంటే చాలామంది మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి కూడా మీ దగ్గర చూపించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంతకుముందు హాస్పిటల్ అనేది ఒక దగ్గర ఉండింది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి మార్చుకోవడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటారు? దీనికి ఏంటంటే అమ్మా, మీరు అన్నట్లు నాకు ప్రజా వైద్యశాల అని ఒక హాస్పిటల్ ఉండేది, సొంత హాస్పిటల్ పెద్దపవన్ రోడ్లో. అప్పుడు అక్కడ బ్రిడ్జి వస్తుందని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరినీ ఇల్లులు ఖాళీ చేయమని చెప్పారు. మమ్మల్ని ఖాళీ చేసి అప్పుడు కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. అందుమూలన నేను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను గుండెమడుగుల దేవదానం గారికి చాలా సన్నిహితుడిని మొదటి నుంచి. ఆయన క్రిస్టేషులు, ఆయన కుమారులు గుండెమడుగుల దివాకర్ గారు అప్పుడు ఉన్నారు. దివాకర్ స్వభావం కూడా మీకు తెలుసు, చాలా ఉదార స్వభావుడు, చాలా సహాయం చేసే వ్యక్తి. అందరికీ ఎంతోమందికి ప్రాణం పోసాడు ఆయన. కుష్ఠరోగులను కౌగలించుకొని వాళ్ళకి సేవలు చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దివాకర్ అంటే చిన్న పిల్లోడు కాబట్టి చనువుతో దివాకర్ అని పిలుస్తాను నేను. ఇప్పటికి కూడా దివాకర్ అని పిలుస్తాను. దివాకర్ ఇట్లా నేను వాళ్ళు ఖాళీ చేయమన్నారు, నేను ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడ స్థలం లేదు అంటే, అప్పుడు ఇక్కడ మీకెందుకు స్థలం లేదు, నా ఏవిఎం కాలేజీ ఉంది, ఖాళీగా ఉంది, అది వాడుకోండి అన్నాడు. అంతే, మీరు దాన్ని హాస్పిటల్గా మార్చుకొని మీరు వాడుకోండి. సో నేను వచ్చాను. అప్పుడు కృష్ణారెడ్డి గారుతో నాకు చాలా పరిచయం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు, ఆయన హాస్పిటల్కు తరచూ వస్తుండేవాళ్ళు. అంటే వైద్య సేవలకైతేనేమి మామూలుగా ఫ్రెండ్షిప్ మూలాన క్యాజువల్గా అన్నాను, కృష్ణారెడ్డి గారు ఇలా చెప్పారు, కంప్లైంట్లు ఉన్నాయి, ఇవన్నీ చాలా గందరగోళంగా ఉంది, ఇది నేను దీన్ని కన్వర్ట్ చేయాలంటే దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, కొంచెం ఆలోచనలో పడ్డానంటే. మీరేం సార్ ఆలోచనలో పడ్డారని. 1 నెల రోజుల లోపల ఆయన ఎన్ని లారీలు కంకర తోలాడో, ఏం చేశాడో, సిమెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి నాకు
ఆ హాస్పిటల్ను హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయనకు నిజంగా నేను శాశ్వతంగా రుణపడి ఉన్నాను. సో ఇలాంటి స్నేహితులంతా కూడా నాకు సహాయం చేశారు. హాస్పిటల్ మళ్ళీ అక్కడ స్టార్ట్ చేశాను. మీకు తెలుసు, గుండె మడుగుల దేవదానం మెమోరియల్ హాస్పిటల్ అంటే 13 సంవత్సరాలు ఏకధాటిగా దాంట్లో సేవలు చేశాం. నేను నా కెరియర్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 139 మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాను. నాకు తెలిసి మన దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా ఎవరికి ఇది ఉండదు. ఒక్కొక్క మెడికల్ క్యాంపులో సూపర్ స్పెషలిస్ట్ను అన్ని విభాగాల నుంచి, కార్డియాలజిస్ట్ని అయితేనేమి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని అయితేనేమి, న్యూరాలజిస్ట్ని అయితేనేమి, డర్మటాలజిస్ట్, ఇంకా వివిధ విభాగాల్లో అందరినీ పిలిపించి ఒకే ఒక దృక్పథం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అంటే రూరల్ ఏరియాస్లో ఉండే సామాన్య మానవుడు సూపర్ స్పెషలిస్ట్ సేవలు కావాలంటే ఇటు నెల్లూరు వెళ్ళాలి, అటు మెడ్రాస్ వెళ్ళాలి. ఛార్జీలకే ₹1000 ఖర్చు. అటువంటి వారికి వారి ఇంటి దగ్గరకు సూపర్ స్పెషలిస్ట్ సేవలు అందించాలనే ఒకే ఒక దృక్పథంతో నేను ఈ మెగా క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్యాంపులోనూ ఉచితంగా సలహాలు, ఉచితంగా పరీక్షలు, ఉచితంగా మందులు, ఉచితంగా ఆహారం. ఒక తిరణాల్లాగా చేశాను ఇన్ని క్యాంపులు. ప్రతి క్యాంపులో కూడా 500 నుంచి 1000 మంది వరకు వారికి సేవలు మేము అందించడం జరిగింది. నా చేతుల మీదుగా ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించారు. ఆ అబ్బాయి ఈరోజు బ్యాంకులో ఉద్యోగస్తుడు. కొండాపురం చెందిన అబ్బాయి హరిబాబు అని చాలామందికి తెలుసు. 70 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే హార్ట్ ఆపరేషన్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సహాయంతో, లోకేష్ గారి సహాయంతో, మరి వారి దగ్గర మాల్యాద్రి గారు అని ఉంటారు, ఆయన సహాయంతో, మిత్రుల సహాయంతో, పాత్రికేయుల సహాయంతో, మీలాంటి వారి మీడియాల సహాయంతో అది అంతా ఫోకస్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేశాం. ఈ మధ్యనే ఒట్టూరులో 3 నెలల బాబుకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. చేయకపోతే వాడు చనిపోతాడు. ఇప్పుడు బ్రతికి హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఒట్టూరు కదా, ఒట్టూరు. అలాగా లివర్ ట్రాన్స్ప్లాంట్స్ 6 చేయించాను. మీకు చెప్పిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించాను. ఇవన్నీ ఉచితంగా. నా దగ్గర నుంచి ఏదైనా కేసు పైకి పోయిందంటే వాళ్ళకి తెలుసు, ఓ సార్ పంపించినాడు ఇవన్నీ. ఛార్జీలు కూడా తక్కువగానే, ఏదైనా అవసరమైతే ఛార్జెస్ కూడా తక్కువగానే ఛార్జ్ చేస్తాను. సో ఇప్పటికి కూడా అలాంటి సేవలు అందిస్తున్నాను. నా కొన ఊపిరి ఉన్నంత వరకు నేను సేవ చేస్తూనే ఉంటాను. అందుకని నా ఆస్తి అంటే నా పిల్లలు. నాకు రత్నాలు లాంటి పిల్లలు 6 మంది ఉన్నారు. వారి ప్రోత్సాహంతో నేను ఇంత దూరం పయనించాను. నా లైఫ్లో నాకు ఎలాంటి ఒత్తిడులు లేవు. సో ఈ మధ్య ఆ గుండె మడుగుల దేవదానం హాస్పిటల్లో వాడు చర్చి కట్టుకొని హాస్పిటల్ తీసేసిన తర్వాత ఎలా రా అని ఆలోచిస్తుంటే ఈయన పసుపులేటి సుధాకర్ గారు అప్పుడు వచ్చారు. ఆయన, సార్ నేను ఒక హాస్పిటల్ మీకు ఏర్పాటు చేస్తాను, నా ట్రస్ట్ తరఫున మీరు సేవలు అందించండి అన్నారు. దాదాపు ఈ హాస్పిటల్కు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, తన సొంత డబ్బు. ఈ స్ట్రక్చర్ అంతా అక్కడి నుంచి నేను తెప్పించారు. అదేంది ఏమంటారు నేను నాకు తెలియదు, ఏర్పాటు చేశారు. నేను దీంట్లో వచ్చి ఇప్పుడు ఆయన ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నాను. నార్మల్గా ఒక మనిషి ఎదుగుతున్నారు అంటే వెనకాల లాగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లా మీకు ఎప్పుడైనా జరిగిందా? జరిగిందమ్మా. అంటే నా వైద్య వృత్తిలో మాత్రం కొంతమంది మీరు అన్నట్లు వైద్యులే కావచ్చు, ఇంకోరే కావచ్చు, రాజకీయంగా నేను ఎక్కడి నుంచినో వచ్చాను, ఇంత పేరు సంపాదించుకుంటున్నాను అనే అసూయతో కొంతమంది నన్ను ఇక్కడ లేకుండా చేయాలని కొన్ని ఫాల్స్ కేసులు, కిడ్నీలు అమ్ముకున్నానని ఒక ఆయన నా మీద కేసు వేశాడు 87లోనే. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్. అవన్నీ కూడా అసత్యాలని తేలింది, ప్రజలు గుర్తించారు. సో నా సేవలను వాళ్ళు గుర్తించుకొని నేను అన్నిటికీ ఎదుర్కొన్నాను. రాజకీయంగా కూడా నన్ను కౌన్సిల్ మీటింగ్స్ కూడా జరగకుండా చూడాలని చూశారు. కానీ నేను
అక్కడ ఉన్నాయి, కొంచెం ఆ బ్లడ్ ఉంది నాలో, ధైర్యం ఉంది. సో దాన్ని కూడా నేను ఎదుర్కోగలిగాను. కాబట్టి ఉంటారమ్మా, ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటారు లాగేవాళ్ళు. దాన్ని మనం పరిగణనలోకి తీసుకోకూడదు. దానికంటే మించి మీ దగ్గర ఉండే ఈ శక్తి సామర్థ్యాలు, ప్రావీణ్యతలు అవన్నీ ఏమీ చేయలేవు. మీరు నేను చేసిన ఆపరేషన్స్ ఆ కాలంలో ఏది అనస్థిసిస్ట్ లేకుండా, ఎక్స్పర్టైజ్ లేకుండా, మన కావలి లెవెల్లో, కావలికి వచ్చిన తర్వాతనే 60,000 ఆపరేషన్స్ చేశాను. నా జీవితంలో 60 నుంచి ఇప్పటి వరకు, అంటే నా సర్వీసు డాక్టర్గా 60 ఏండ్లు. ఈ 60 ఏండ్లలో నేను 1,00,000కు పైగా చేశాను ఆపరేషన్స్. పైగా ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్సే 15,000 చేశాను. ఆ 15,000 చేసిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు నన్ను గుర్తించి, వాజ్పేయి గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్, రాజనారాయణరావు గారు, రాజనారాయణ హెల్త్ మినిస్టర్, నాకు స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దాదాపు ఇప్పటి వరకు మీకు ఎన్ని అవార్డ్స్ వరకు రావడం జరిగింది సార్? నాకు ప్రతి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి నేను లెక్కలేని అవార్డ్స్ ధారాళం. కలెక్టర్లు నన్ను రికగ్నైజ్ చేశారు, వాళ్ళే వచ్చి స్వయంగా చూశారు నా వర్క్. నువ్వు ఎలా చేస్తున్నావు ఇటువంటి ఈ ఆపరేషన్లు, పెంకులు బిల్డింగ్ ఇది, దీంట్లో ఇంత పెద్ద ఆపరేషన్ ఎట్లా చేస్తున్నాను కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళే స్వయంగా వచ్చి చూశారు. మరి ఈ ఈ ఈ దీంట్లో నా ప్రయాణంలో 250 రూపీస్ స్కాలర్షిప్తో, సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ రాలేదు. నేను ఎంఎస్ చదివినప్పుడు 3 సంవత్సరాలు కూడా నాకు 250 రూపీస్ స్కాలర్షిప్ ప్రతి నెల వచ్చింది, ఫ్యామిలీ ప్లానింగ్ చదివాను. తర్వాత 2017లో IMA సెంట్రల్ వాళ్ళు నన్ను, అంటే నేషనల్ లెవెల్లో నా సేవలను గుర్తించి నాకు కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డ్ ఫర్ ఇండివిజువల్స్, అంటే ఒక సంస్థకి ఇచ్చేది కాదు, ఇండివిజువల్గా దేశం మీద నన్ను గుర్తించి ఆ అవార్డు బాంబేలో నాకు ప్రజెంట్ చేశారు. అది ఒక మంచి అవార్డు. చాలామందికి, ఎవరికి నాకు తెలిసి కొద్దిమందికి వచ్చిండొచ్చునో ఏమో నాకు తెలియదు, నాకు ఇచ్చారు మా మెడికల్ సర్వీసెస్. తర్వాత మీకు ఇంకా 1975లో, అవును కాదు, నాకు 75వ సంవత్సరంలో, ఇప్పుడు 87, పౌర సన్మానం జరిగింది. మీరు ఎవరైనా అడగచ్చు, ఈ ఊర్లో ఎవరికైనా సివిక్ రిసెప్షను, పౌర సన్మానము జరిగింది అంటే అన్ని పొలిటికల్ పార్టీసు, అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, బిఎంఆర్ గారు ఉన్నారు, రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీకు ఫోటోలు చూపిస్తాను కావాలంటే, సేవా సంస్థలు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి నాకు పౌర సన్మానం చేశారు. ఆ ఘనత కూడా నాకే దక్కింది. మరి డిఆర్ గారు అయితే నాకు విశిష్ట సేవ సత్కారం అవార్డు ఇచ్చారు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ తరఫున. ఇలా చాలామంది, హైకోర్టు జడ్జి చంద్రకుమార్ గారు కూడా వచ్చి నన్ను నెల్లూరులో నాకు అవార్డు ఇచ్చిపోయారు. సో ఇలాంటి అవార్డ్స్ చాలామంది, చాలా అవార్డ్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉండేదానికి. సో సార్, మీరు చెప్తూ ఉంటే మీతో పాటు నాకు కూడా ఆనందం అనేది వెళ్ళి విరిసిపోతుంది. అట్లాగే మన కావలిలో ఇంతటి మహోన్నత వ్యక్తి ఉన్నారని చెప్పి మాకు చాలా ప్రౌడ్గా ఉంది. కానీ మీ జీవితంలో బాగా బాధపడిన సన్నివేశాన్ని మాతో పంచుకోగలరా? నేను బాధపడి సన్నివేశం అంటే, నా శ్రీమతి చనిపోయినప్పుడు డాక్టర్ గురుదేవి, ఆమె పెద్ద ఫేమస్ సర్జన్, గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా కూడా ఉన్నారు. తర్వాత నాకు సతీమణిగా, నా జీవిత భాగస్వామిగా తర్వాత లక్ష్మీ గంగాధరమ్మ, ఆమె క్యాన్సర్తో చనిపోయింది.
అప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ఎన్ని సేవా కార్యక్రమాలు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు అన్ని మిగతా విషయాలన్నీ మేనేజ్ చేసేవాళ్ళు. నాకు అండగా లేదే అని ఒక బాధ నాకు చాలా చాలా అప్పుడు బాధపడ్డాను. అయితే నేను చేసిన ఆపరేషన్ ఏదైనా ఫెయిల్ అయినా, నేను అనుకోకుండా ఏదైనా ఆపరేషన్లో తప్పు జరిగిందనుకున్నా ఆ రోజు తలుపులు వేసుకొని ఏడ్చేవాడిని. అది ఎవరికి తెలియదు చాలామందికి. అరే నేనేంటి తప్పు చేయడం, ఎందుకు తప్పు చేశాను, నేను అసలు డబ్బు ఆశించను, ఏం ఆశించను, ఎందుకు ఇలా జరిగిందని 2-3 సార్లు ఏడవడం కూడా జరిగింది. కానీ అది చాలా మంచి అయింది. అంటే మళ్ళీ భవిష్యత్తులో చాలా జాగ్రత్త పడ్డాను. కాబట్టి నా ప్రొఫెషన్లో మాత్రము నేను A to Z మాస్టర్ చేశాను. అంటే నేను మళ్ళా సర్జరీలో ఇంకోరి సలహా పొందకుండా నేనే దాంట్లో నైపుణ్యత సంపాదించాను. అంతవరకు మాత్రం అందరి మెప్పును పొందాను, మా టీచర్ల మెప్పును పొందాను, స్టూడెంట్స్ మెప్పును పొందాను. నేను అంటే నా శిష్యులుగా చెప్పని వాళ్ళ పేర్లు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళంతా కూడా నా ముందు నాకంటే ఎక్కువ ఎదిగారు. అలాంటి సేవలు కూడా నేను అందించాను. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ హాస్పిటల్లో మెయిన్గా ఎలాంటి ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి, ప్రజలు అంటే తెలియని ప్రజల కోసం కొంచెం వివరించగలరా? ఇప్పుడు ప్రస్తుతానికమ్మా నాకు 2 సంవత్సరాలుగా నేను మేజర్ ఆపరేషన్లు చేయడం లేదమ్మా. నేను ప్రతి ఒక్క ఆపరేషన్ చేశాను అన్నమాట. టాన్సిల్స్ ఆపరేషన్ చేశాను, ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ చేశాను. జనరల్ సర్జరీలో నేను చేయని ఆపరేషన్ అంటూ లేదమ్మా. ఎక్కడ ఏం జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, ఇంకేం జరిగినా కొన్ని ఉదాహరణలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. అలాంటివి కూడా నేను చేశాను. బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేశాను. అది అంటే కార్ఖానాలు ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్స్. మన ఒక కృష్ణాలయంలో వీధిలోని వాళ్ళు డాక్టర్ మునయ్య కదా, మునయ్య అని వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ సగం బయటకు వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్లో. అప్పుడు నేను చూసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా క్లీన్ చేసి కుట్లేసి, అప్పుడు ఒకే ఒక న్యూరో సర్జన్ రామ్మూర్తి గారు అని ఉండేవారు చెన్నైలో, ఆయన దగ్గర పంపించాను. ఆయన అంతా ఎగ్జామిన్ చేసి అన్నీ చూసి ఏ ఊరు, అది ఏ ఊరు, ఎంత చిన్న ఊరు, అన్నీ డీటెయిల్స్ అడిగి, నేను చేసేది ఏం లేదయ్యా, అంతా ఆయనే చేశాడు, ఇదిగో ఆయన వాడిన మందులు వాడుకోండి అంటే అలాంటివి కూడా చేశాను. తర్వాత ఇద్దరు మిత్రులు 15 రూపాయల కోసం కొట్లాడుకొని ఒకరినొకరు పొడుచుకుంటే కంప్లీట్ అన్ని పేగులు వచ్చాయి. సుబ్బరామరెడ్డి గారు ఎంపీ అప్పుడు, ఆయనేమో కాంగ్రెస్, మేము టీడీపీ. నా దగ్గరికి వచ్చి 15,000 రూపాయలు పెట్టి, డాక్టర్ గారు ఏం తెలియదు, వీడు మీతోనే చేసుకుంటాడంట ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేశాను. వాడికి దాదాపు చిన్న పేగంతా కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశాను. వాడిని కూడా సేవ్ చేశాను. ఇలాంటి ఇన్స్టెన్సెస్ అంటే కావల్ లెవెల్లో అనస్థీషియా క్వాలిఫైడ్ ఎవడు లేకుండా ఒకే రోజు 30 టాన్సిల్స్ ఏకదాటిగా చేశాను. ఎవరు అనస్థీషియా అంటే నా వార్డు బాయ్, అతన్ని ట్రైన్ చేశాను. నర్సులను ట్రైన్ చేశాను అనస్థీషియా. ఈరోజు అక్కమ్మను రిటైర్డ్ నర్సు ఉంది, ఆమెకు సర్జరీ నేర్పించాను నేను చేయలేక. కుట్లు వేసేది, అబ్డామిన్ క్లోజ్ చేసేది. ఇప్పుడు ఆమెను చిన్న చిన్న డాక్టర్లంతా తోడుకు తీసుకెళ్తారు, ఆమె గైడెన్స్లో ఆపరేషన్ చేస్తున్నారు. సో పారామెడికల్ ప్రొఫెషనల్స్ కూడా అంతగా బాగా. ఇప్పుడు మా పిఆర్ఓ ఉన్నాడు ఆనంద్, ఇప్పుడు ఆయన ఒక ప్యాంఫ్లెట్టే ఇష్యూ చేశాడు, నేను ఇవన్నీ చేయగలను. సో నేను ప్రజలకు సేవ ఎవరి ద్వారానైతే నేను ప్రాణాలు కాపాడడం గొప్ప, అతని స్థాయి కాదు మనకు, అతని నైపుణ్యత.
సో అలాంటి వాళ్ళందరికీ చేసినాం. కృష్ణ అని పంతులు నా దగ్గర ఒక కాంపౌండర్ ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఆర్డీఓ దగ్గర ఉంటాడు. వాడిని ట్రైన్ చేసాం. వాడు మున్సిపాలిటీలో ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కూడా ఇప్పించాం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, చివరిగా ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నారు, మీరు అన్ని రంగాల్లో కూడా రన్ అవుతూ ఉన్నారు. రాజకీయాలకి వచ్చేసరికి మీరు ఎంతో టాప్ పొజిషన్లో ఉండి ప్రతి ఒక్కరి ఈ మన్ననలు కూడా పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే మీకు పర్సనల్గా ఎవరంటే బాగా ఇష్టం రాజకీయాల్లో? నందమూరి తారక రామారావు గారు క్రిస్టియన్లు, ఆయన కంటే ఇంకెవరు ఇష్టం ఉంటారు? నేను శ్రీకృష్ణుడు వేరే ఫోటో పెట్టుకొని అందరూ పూజిస్తారేమో కానీ నేను ఆయన్నే శ్రీకృష్ణుడుగా, ఆయన్నే దైవంగా పూజిస్తాను. లోపల చూడొచ్చు మీరు, అంతే. అంతకంటే ఏం కావాలా? చూస్తున్నారు కదండి, ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్లయితే ఎన్నో అద్భుతాలు మనం చెవుల్లో నాకైతే ఒక అమృతం పోసినట్టుగానే అనిపించింది. ఇంత వేల మందికి ఇన్ని రకాలైన సేవలు చేయడం, ఒకే వ్యక్తి అన్ని రకాలైన ఆపరేషన్లు ఎవరైనా చేస్తున్నారు అని చెప్పనంటే అది మన కావలిలో ఉన్నటువంటి ప్రభాకర్ నాయుడు గారే అని చెప్పి మనం ఈరోజైతే తెలుసుకోవడం జరిగింది. నాకు మెయిన్గా ఈరోజు తెలియడం జరిగింది, అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు. మనం చూసుకున్నట్లయితే సార్ యొక్క గొప్పతనం అనేది వర్ణించడానికి అలవి కానట్టుగా అయితే ఉంది. నా వయసు కూడా సరిపోదన్నమాట ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి. కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి, ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ దగ్గర నుంచి, కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.